నేను అలంకరిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని శివుడితో మాట్లాడుతూ, నానా నీకు అభిషేకం చేస్తున్నా, అలంకరిస్తున్నా, నాకు చాలా సంతోషంగా ఉందంటే ఈశ్వరుడు అప్పుడు ఆ భక్తుడితో ఏమంటాడు, ఏరా నాన్న నాకు అభిషేకం చేయడానికి వచ్చావా, నన్ను అలంకరించడానికి వచ్చావా, ఏరా నీకు నన్ను అలంకరిస్తే అభిషేకం చేస్తే నీకు అంతటి ఆనందం వస్తుందా, అంతటి సంతోషం వస్తుందా? అప్పుడు భక్తుడు అంటాడు, మరి కదా నాన్న, అందులో ఉన్నంత ఆనందం, అందులో ఉన్నంత సంతోషం నాకు ఇంకెందులో ఉంటుందన్నా, అది నీకు తెలియదేముంది నాన్న. నీకు అభిషేకం చేస్తుంటే నీకు లాలపోస్తున్నంత ఆనందం, నిన్ను అలంకరిస్తుంటే నేను అందంగా తయారు చేస్తున్న సంతోషం, అందులో ఉన్నంత సంతోషం, అందులో ఉన్నంత ఆనందం నాకు ఇంకెందులో దొరుకుతుందానా? నీకన్నా నా గురించి ఇంకా ఎవరికి ఎక్కువ తెలుసునానా అని ఆ భక్తుడు శివుడితో మాట్లాడుతుంటే శివుడు ఆనంద బాష్పాలతో, నిజంగా కదరా నాన్న, నీ గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? మరి నీ అలంకరణకి నేను ఆనందపడతాను, నీ అభిషేకాలకి నీకు పులకరించిపోతాను, నువ్వు చేసే ప్రతిదానికి నేను చాలా సంతోషిస్తాను, నా మనసుకు హాయి తెచ్చేలా చేస్తావు నువ్వు అని చెప్పేసి శివుడు ఆ భక్తుడితో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉంది చూసారా, అది ఎంత అద్భుతంగా ఉంది. అది అంటే మనం నిజంగా శివుణ్ణి మనస్ఫూర్తిగా అలా అభిషేకం చేస్తూ మాట్లాడుకుంటూ హ్యాపీగా నీ మనసులో శివుడితో మాట్లాడుకుంటూ అభిషేకం చేస్తుంటే ఈశ్వరుడు కూడా నీతో ఇలానే మాట్లాడతాడు. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.